శ్రీ గురుభ్యో నమః. కార్తీక పురాణము 21వ రోజు 21వ అధ్యాయం ప్రారంభ. పురంజయుడు కార్తీక ప్రభావమును ఎరుంగుట. ఈ విధముగా యుద్ధమునకు సిద్ధమై వచ్చిన పురంజయునకు కాంభోజాది భూపాలులకు భయంకరమైన యుద్ధము జరిగినది. ఆ యుద్ధములో రధికునితోనూ అశ్వసైనికునితోనూ గజ సైనికునితోనూ పదాతి ఆయుధాలు ధరించి ఒండోరుల ధీకునుచు హుంకరించుచు సింహనాదములు చేసుకునుచు సూరత్వ వీరత్వమును చూపుకునిది. భేరి దుందుబులు వాయించుకునుచు శంఖములను పూరించుకునుచు ఉభయ సైన్యములు విజయకాంక్షులై పోరాడిరి. ఆ రణభూమిని ఎందు చూచినను విరిగిన రథపు గుట్టలు, తెగిన మొండెములు, తొడలు, తలలు, చేతులు హాహాకారములతో దీనావస్థలో వినిపిస్తున్న ఆక్రందనలు, పర్వతాల వలె పడియున్న ఏనుగులు, గుర్రముల కళేబరాల దృశ్యములే. ఆ మహాయుద్ధమున వీరత్వమును చూపి చచ్చిపోయిన ప్రాణులను తీసుకెళ్లడానికి దేవదూతలు పుష్ప విమానమై వచ్చిరి. అటువంటి భయంకరమైన యుద్ధము సూర్యాస్తమయం వరకు జరిగినది. కాంభోజాది భూపాలురు సైన్యము చాలా నష్టపోయినను. అయినను 3 అక్షోహిణులున్న పురంజయుని సైన్యములల్లా అతి సాహసముతో పట్టుదలతో ఓడించినది. పెద్ద సైన్యమున్నను పురంజయునికి అపజయమే కలిగినది. దానితో పురంజయుడు రహస్య మార్గమున శత్రువుల కంట పడకుండా తన గృహానికి పారిపోయెను. బలోపేతులైన శత్రురాజులు రాజ్యమును ఆక్రమించుకున్నారు. పురంజయుడు విచారముతో సిగ్గుతో దుఃఖించుచుండెను. ఆ సమయములో వశిష్ఠులు వచ్చి పురంజయుని ఊరడించి, రాజా, మున్నొకసారి నీ వద్దకు వచ్చి తిని నీవు ధర్మాన్ని తప్పినావు. నీవు చేస్తున్న దురాచారాలకు అంతులేదు. ఇకనైనా నువ్వు సన్మార్గుడవై ఉండుమని హెచ్చరించితిని. అప్పుడు నా మాట అలా అనలేదు. నీవు భగవంతుని సేవింపక అధర్మ ప్రవర్తుడవై ఉన్నంతనే ఈ యుద్ధమున ఓడి రాజ్యమును శత్రువులకు అప్పగించితివి. ఇప్పటికైనా నా మాటలు ఆలకింపుము. జయాపజయాలు దైవాధీనములని ఎరింగియు నీవు చింతతో కృంగిపోవట ఎలా? శత్రురాజులను యుద్ధములో జయించి నీ రాజ్యమును తిరిగి పొందవలనన్న తలంపు కలదేని నా హితోపదేశము ఆలకింపుము. ఇది కార్తీక మాసము. రేపు కృత్తికా నక్షత్రంతో కూడిన పౌర్ణమిగాన స్నాన జపాది నిత్యకర్మలు ఆచరించి దేవాలయమునకు వెళ్ళి దేవుని సన్నిధిని దీపారాధన చేసి భగవన్నామ స్మరణ చేయుచు నాట్యము చేయుము. ఇట్లు నచ్చినచో నీకు పుత్ర సంతతి కలుగుతుంది. అంతియే కాక శ్రీమన్నారాయణుని సేవించుట వలన శ్రీహరి మిక్కిలి సంతోషమంది నీ శత్రువులను దునుమాడుటకు నీకు చక్రాయుధమును కూడా ప్రసాదించును. కనుక రేపు అట్లు చేసిన ఎడల పోగొట్టుకున్న రాజ్యమును తిరిగి పొందగలవు. నీవు అధర్మ ప్రవర్తుడవై దుష్ట సహవాసము చేత కదా నీకు అపజయము కలిగినది. కానలెమ్ము, శ్రీహరిని మదిలో తలచి నేను తెలియజేసినట్లుగా చేయుమని హితోపదేశము చేసెను. ఇది 21వ అధ్యాయం 21వ రోజు పారాయణం సమాప్తం. శ్రీ ఓం నమో నారాయణాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. శ్రీ కార్తీక దామోదరాయ నమః. ఓం అరుణాచల శివ.